మెడికల్ షాప్ పెట్టాలనుకుంటున్నారా? ఈ వీడియో తప్పకుండా చూడండి, లాస్ట్ వరకు చూడండి. చిన్న చిట్కా ఒకటి ఉంటుంది. మీరు మెడికల్ షాప్ పెట్టాలి అనుకుంటే మాత్రం అప్పు చేసి పెట్టొద్దు. ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం, ఈ ఆన్లైన్ బిజినెస్ ప్రకారం మెడికల్ షాపులు నడవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రతి ఒక్కరు మెడికల్ షాపులు ఇప్పుడు ప్రాఫిట్ వచ్చేస్తుందని ట్రై చేస్తున్నారు, కానీ ఇప్పుడు జనరిక్ షాపులు రావడం మూలన, ఈ ఆన్లైన్ షాపులు రావడం మూలన షాపులన్నీ దెబ్బతింటున్నాయి. ఒకవేళ పెట్టాలనుకున్నా సరే మీరు అప్పు చేసి మాత్రం పెట్టొద్దు. దీంట్లో ఇప్పుడు మిగలాలంటే ప్రాఫిట్ చాలా కష్టంగా ఉంటుంది. ఒకవేళ బాగా ఇంట్రెస్ట్ ఉంటే మెడికల్లో నేను చేసుకోగలుగుతాను అంటే మాత్రం ఓన్ సర్టిఫికెట్, ఫార్మసీ సర్టిఫికెట్ ఉంటే పెట్టుకోవచ్చు. రెంట్ తీసుకున్న పెట్టుకుంటే మాత్రం చాలా స్ట్రగుల్స్ చేయవలసి వస్తుంటుంది ప్రతిసారి. ఇంకా మెయిన్ మీరు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలంటే యావరేజ్గా వచ్చేసి మెయిన్ సెంటర్లో అయితే, సిటీలలో కానీ మెయిన్ సెంటర్లో మనం 10 లక్షల పైనే పెట్టుకోవాలి. అలా ఊర్లలో అయితే మాత్రం ఒక 5 లక్షల దాకా ఉండాలి. పెట్టుకొని ఉంటేనే చేసుకోవాలి, అప్పు మాత్రం చేయకూడదు. మెడికల్ షాప్లో ఇంకా మీకు ఏమైనా టిప్స్ కావాలంటే మీరు మెసేజ్ చేస్తే నేను చెప్తున్నా. ఆల్రెడీ మ్యాక్సిమం మెడికల్ షాప్ పెట్టుకున్న కనీసం టీటీ ఇంజెక్షన్ అన్నా చేయడం రావాలి. ఆ టీటీ ఇంజెక్షన్ అన్నా చేయడం వస్తే కొద్దిగా బెటర్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా దీని గురించి వివరంగా కావాలంటే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వీలుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మెడికల్ షాప్ల గురించి నాకు పూర్తిగా తెలుసు. అసలు ఏంటి, ఏ రకంగా ఉంటుంది, దీంట్లో ప్రాఫిట్ ఎలా చేసుకుంటే మనం ఎదరికి వెళ్ళగలుగుతాము. దీంట్లో చాలా రకాలుగా ఉంటాయి. మనం చేసుకునే విధానం బట్టి, ఉండే విధానం బట్టి, వెళ్ళే విధానం బట్టి ఉంటుంది. కానీ ఇప్పుడు నా అంచనా ప్రకారం మెడికల్ షాప్లో అయితే చాలా అనవసరం. ప్రజెంట్ చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నాను నేను. మ్యాక్సిమం డాక్టర్ సపోర్ట్ కూడా ఉండాలి. జనరల్గా అనేటప్పటికీ కష్టం. ఇప్పుడు హాస్పిటల్ కూడా మ్యాక్సిమం మెడిసిన్స్ వాళ్ళే ఇచ్చేస్తున్నారు, పీడీ పెట్టుకొని. బయటికి కూడా ప్రిస్క్రిప్షన్ పంపడం లేదు. ఇంకా ఈ వీడియో మీరు సపోర్ట్ చేసిన దీన్ని బట్టి నెక్స్ట్ వీడియో చేస్తాను బ్రదర్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ఒక లైక్. మీకు ఏమైనా విశేషాలు కావాలంటే కామెంట్ చేయండి.